ఓకే, నీకు ఆల్రెడీ చెప్పాక కంటిన్యూషన్ ఆఫ్ డిలే విత్ ఇన్ ద డ్యూ డేట్లో నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేకపోతే సిబిడిటీకి కంటిన్యూషన్ ఆఫ్ డిలే చేసే రైట్ ఉంది. అంటే ఏంటి, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ యువర్ లాసెస్ ఫర్ ద ఫ్యూచర్. అప్ టు 50 lakhs సిబిడిటీ పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. మోర్ దెన్ 50 lakhs అయితే సిబిడిటీ, ఆర్ 10 lakhs to 15 lakhs అయితే సెకండ్ లెవెల్ ఆఫ్ పర్మిషన్. సెకండ్ లెవెల్ ఇస్తున్న ఎవరు, ఫస్ట్ సిబిడిటీ, దాని కింద సెకండ్ లెవెల్ పీసీసీఐటీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ అప్ టు 10 lakhs ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, రైట్, లెట్స్ గో టు ది క్వశ్చన్. Rajesh regularly files his return of income electronically. While he was trying to upload the return of income for the assessment year 22-23 December, extended due date for filing the same, he found extremely difficult to do the same due to network problems, and ultimately he became successful in making filing of his return only at 1 a.m. on 1st January 2023 midnight 1 a.m. The return contained a claim for carry forward of business loss 51 lakhs. These circumstances was recorded in an email addressed to the competent income tax authority. Okay, on 1st January 23, Rajesh made a request to the CBDT for continuation of delay filing return of income. ఏటి రాజేష్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీకి మెయిల్ రాశాడు ఏమని, ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ డిలే, డిస్కస్ వెదర్ ద సిబిడిటీ హ్యాస్ ద పవర్ టు కండోన్ ద డిలే ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ పర్మిట్ క్యారీ ఫార్వర్డ్ లాస్ ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్. సిబిడిటీకి రైట్ ఉందా లేదా, డిస్కస్ whether CBDT has the power to condone. Yes, it has. If it is reasonable grounds ఉంటే it can. సో మనకి ఏం చెప్తుంది, CBDT has the authority to CBDT has the empowers the CBDT to authorize any income tax authority. CBDT ఏం చేస్తుందట, ఆథరైజ్ చేస్తుందట ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ టు అడ్మిట్ అన్ అప్లికేషన్ ఆర్ క్లెయిమ్ ఎనీ ఎగ్జంప్షన్ or any other relief under the act to avoid genuine hardship. The category any other relief available under the act. Therefore, CBDT has the power to condone delay in filing such a loss return due to genuine reasons. సో ఇక్కడ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఇది ఏ టేబుల్ మళ్ళీ రాసిడు ఇక్కడ చెప్పాం కదా, ఇది అప్ మోర్ దెన్ 50 lakhs అయితే సిబిడిటీ, అప్ టు 10 lakhs to 50 lakhs అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ చీఫ్ కమిషన్ సెకండ్ లెవెల్ ఇది. దాని తర్వాత 10 lakhs అనేది థర్డ్ లెవెల్. The CBDT has the power to condone the delay of filing return of income as Mr. Rajesh permit carry forward ఇది కంటిన్యూషన్ ఆఫ్ డిలే చేసి అండ్ క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఆఫ్ 51 lakhs సిన్స్ ద డిలే ఆఫ్ 1 hour వాజ్ డ్యూ టు జెన్యూన్ జస్టిఫైబుల్ రీజన్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వైల్ ఈ ఫైలింగ్ ద రిటర్న్. ఇంకోటి ఏంటి, ఇంకో క్వశ్చన్ కూడా ఉంది క్వశ్చన్లో, వాట్ వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ ద రిటర్న్ కంటైన్డ్ ఏ క్లెయిమ్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ బిజినెస్ లాస్ 48 lakhs. ఇన్ కేస్ 48 lakhs అయితే ఎవరి దగ్గర తీసుకుంటాం, లెస్ దెన్ 50 lakhs కాబట్టి సెకండ్ లెవెల్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. Circular above mentioned, if the carry forward 48 lakhs, then principal chief commissioner of income tax has the power to condone the delay. ఓకే, అదేం చిన్నది అది. ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం ఇప్పుడు చదువుకున్నదంతా ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే, 1 second. ఇప్పుడు మెయిన్ ఫుల్ క్లారిటీ మెయింటైన్ రివైజ్ చేస్తున్నాం. ఓకే, పవర్స్, దెర్ ఆర్ 2 types ఆఫ్ పవర్స్. వాట్ ఈజ్ జనరల్ పవర్ అండ్ వన్ మోర్ ఈజ్ స్పెషల్ పవర్స్. జనరల్ పవర్స్ ఏం చేస్తాం, జనరల్ పవర్స్లో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నో పర్మిషన్ రిక్వైర్డ్. బట్ స్పెషల్ పవర్స్ యూ నీడ్ పర్మిషన్. ఓకే, ఇప్పుడు ఏంటి, there are 3 sections specifically here. Section 131, 132 and 133. ఇందులో మళ్ళీ ఏ ఉంటుంది, ఇందులో బి కూడా ఉంటుంది, ఇందులోని ఏ బి.
ఏబి. ఓకే. పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్. జనరల్ పవర్స్ అంటే ఏముంటాయి, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ సివిల్ కోర్టుకి ఏదైతే ఉంటాయో పవర్స్ అవన్నీ వీటికి ఉంటాయి. ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఏంటి 4 మెయిన్లీ. ఈ జనరల్ పవర్స్లో వీటికి ఉన్న పర్మిషన్స్ ఏంటి, హీ కెన్ డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్, ఎన్ఫోర్స్ అటెండెన్స్ అండ్ ఎగ్జామిన్ ఆన్ ఓత్, ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, ఇష్యూ సమన్స్. మొత్తం ఏంటి జనరల్ పవర్స్ ఏంటి. సెక్షన్ 131 సేస్ జనరల్ పవర్స్. అందులో 2 ఉన్నాయి. వీటికి ఏముంటాయి రైట్స్, సివిల్ కోర్టుకుండే ప్రతి రైట్ ఇటు డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఎన్ఫోర్స్ అటెండెన్స్, ఎవరన్నా పిల్లలకి హీ హ్యాస్ ద రైట్ టు కాల్ సమ్వన్, ఏంటి ఎన్ఫోర్స్ అటెండెన్స్, రమ్మన్నప్పుడు రావాలి. అండ్ ఎగ్జామిన్ ఆన్ ఓత్. థర్డ్ది ఏంటి, ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, బుక్స్ అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయాలి వాళ్ళు. అండ్ దెన్ ఇష్యూ సమన్స్, ఏమన్నా నోటీసెస్ ఇవ్వాలనుకుంటే హీ కెన్ గివ్ సమన్స్. ఓకే. నో పవర్ టు సీజ్ క్యాష్ ఆర్ ఎనీ అసెట్. ఇది ఇంపార్టెంట్ చూడు. జనరల్ పవర్స్లో క్యాష్ని సీజ్ చేసే రైట్ ఉందా అంటే లేదు, క్యాష్ని అసెట్ని సీజ్ చేసే రైట్ నీకు లేదు. సెక్షన్ 131 ఈజ్ వెరీ క్లియర్. ఓకే. నెక్స్ట్ లెట్స్ గో టు సెక్షన్ 132. సెక్షన్ 132 ఏంటి, సెర్చ్ అండ్ సీజర్. దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ 132 యూ హ్యావ్ టు బై హార్ట్. సెక్షన్ 132 ఏంటి, సెర్చ్ అండ్ సీజర్. ఇప్పుడు ఎవరినన్నా సెర్చ్ చేయాలి అన్నా, సీజర్ చేయాలన్నా ఫస్ట్ నీ దగ్గర ఏముంది, అరెస్ట్ వారెంట్ ఉండాలి. వాట్ యూ రీడ్, నీ దగ్గర అరెస్ట్ వారెంట్ లేకపోతే యూ కెనాట్ సెర్చ్ అండ్ సీజర్ చేయలేవు. మనం ఒక ఇంటికి వెళ్ళి సెర్చ్ అండ్ సీజర్ చేయాలి అంటే మనకి ఉండాలి, సెర్చ్ వారెంట్ ఉండాలి. ఆ సెర్చ్ వారెంట్ హూ హ్యాస్ ద అథారిటీ ఇష్యూ సెర్చ్ వారెంట్, సిఐటి. సిఐటి అంటే ఏంటి, సెకండ్ లెవెల్. ఫస్ట్ సిబిడిటి. చూడు లెవెల్స్ లా గుర్తుంచుకోలేదు. ఫస్ట్ ఏ లెవెల్, సిబిడిటి, దాని తర్వాత పిసిసిఐటి, దాని తర్వాత సిఐటి. ఓకే. థర్డ్ లెవెల్కి రైట్ ఉందన్నమాట. ఇది హూ హ్యాస్ ద అథారిటీ థర్డ్ లెవెల్కి ఉంది, సిఐటి, డిఐటి. ఇది అసెస్మెంట్ సైడ్ అయితే సిఐటి, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్వెస్టిగేషన్ సైడ్ అయితే డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అండ్ హయ్యర్ అథారిటీస్, వీళ్ళ పైన ఉన్న వాళ్ళు కూడా ఇష్యూ చేయొచ్చు. వీరి కింద ఎవరు ఉంటారు, వీరి కింద ఎడిషనల్ డైరెక్టరు, ఎడిషనల్ డైరెక్టరు అండ్ ఎడిషనల్ కమిషనరు, జాయింట్ కమిషనరు, ఎడిషనల్ డైరెక్టర్, వీళ్ళు ఉంటారు కదా. ఎడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, ఎడిషనల్ కమిషన్, జాయింట్ కమిషన్, వీళ్ళకి ఏమైనా రైట్స్ ఉంటాయా అంటే, వీళ్ళకి ఇఫ్ సిబిడిటి అనేది రైట్ ఇస్తే, ఎవరు, ఇఫ్ సిబిడిటి గివ్స్ ద పవర్ దే కెన్, వీళ్ళు కూడా వెళ్ళచ్చు సర్చ్ వారెంట్ పట్టుకొని. వీళ్ళకి సర్చ్ వారెంట్ ఎవరు ఇవ్వాలి, సిబిడిటి ఇవ్వాలి. ఓకే. అడిషనల్ కమిషను, డైరెక్టర్, అడిషనల్ కమిషనర్ కానీ, అడిషనల్ డైరెక్టర్ కానీ, జాయింట్ కమిషనర్ కానీ, జాయింట్ డైరెక్టర్, వీళ్ళు అరెస్ట్ చేయాలి అనుకుంటే అది ఎవరు ఇవ్వాలి ఆ పవర్, వీళ్ళకి సిబిడిటి ఇవ్వాలి పవర్. ఓకే. సెర్చ్ అండ్ వారెంట్, సెర్చ్ అండ్ సీజర్. సెక్షన్ 132 సెర్చ్ అండ్ సీజర్ ఎవరిస్తాను, సెర్చ్ అండ్ సీజర్, సెర్చ్ వారెంట్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకూడదు, ఎవరి దగ్గరికి నువ్వు సెర్చ్ అండ్ సీజర్కి వెళ్ళకూడదు. సో నీకు ఎవరిస్తారు, ఫస్ట్ సిఐటి, డిఐటి అండ్ హయ్యర్ అథారిటీస్. కింద ఎవరున్నారు వాళ్ళ కింద, ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్స్ అంటే ఎవరు, అడిషనల్ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, అడిషనల్ కమిషనర్, దానంతా జాయింట్ కమిషనర్, అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, వీళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సిబిడిటి ఆ పవర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇందులో మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, సెర్చ్ అండ్ సీజ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, మనీ, బులియన్స్, జ్యువెలరీ, ఏదైనా సరే వీళ్ళు ఏం చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. బట్ దే షుడ్ నాట్ సీజ్ చేయకూడదు అంటే స్టాక్ని మాత్రమే సీజ్ చేయకూడదు. సెర్చ్ అండ్ సీజర్ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 132 ప్రకారం వెళ్తే ఏంటి, బట్ నాట్ స్టాక్.
సీజ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, మనీ, బులియన్, జ్యువెలరీ ఎక్సెట్రా, బట్ నాట్ స్టాక్. ప్రిజంప్షన్ అండర్ సచ్. ప్రిజంప్షన్ అండర్ సచ్. సర్చ్లో మనకి ప్రిజంప్షన్ ఏం తీసుకుంటామంటే, ఇఫ్ అసెసింగ్ ఆఫీసర్ నో జ్యూరిస్డిక్షన్ బట్ ఫౌండ్ బుక్స్, హ్యాండ్ ఓవర్ టు అసెసింగ్ ఆఫీసర్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ సచ్ పర్సన్ వితిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సర్చ్ వాజ్ కంప్లీటెడ్. దాని అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసాం, సెర్చ్ చేస్తే డాక్యుమెంట్స్ దొరికాయి. బట్ ఆ డాక్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాక ఇందాక, ఇది ఆంధ్ర. వాడు డాక్యుమెంట్స్ ఎక్కడ డాక్యుమెంట్స్ దొరికాయి? హైదరాబాద్లో ఉన్న డాక్యుమెంట్స్, హైదరాబాద్లో రిలేటెడ్ కంపెనీ డాక్యుమెంట్స్ దొరికాయి. ఎవరి దగ్గర సెర్చ్ చేస్తుంటే? ఆంధ్ర వాడి దగ్గర సెర్చ్ చేస్తుంటే. బట్ ఈ అసెసింగ్ ఆఫీసర్కి హైదరాబాదు అంటే తెలంగాణ, సో అక్కడ రైట్ చేసే జ్యూరిస్డిక్షన్ పవర్ వీడికి లేదు. ఎందుకంటే స్టేట్కి అసెసింగ్ ఆఫీసర్స్ డిఫరెంట్గా ఉంటారు, రైట్? ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న అసెసింగ్ ఆఫీసర్కి మనం ఏం చేయాలి? ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవ్వాలన్నమాట, హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎప్పుడు లోపల చేయాలి? వితిన్ 60 days. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వితిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సెర్చ్ వాజ్ కంప్లీటెడ్. వితిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సెర్చ్ వాజ్ కంప్లీటెడ్ అంటే ఎక్కడ సెర్చ్ అయిపోయినా వితిన్ 60 daysలో, అక్కడ ఆంధ్రాలో సెర్చ్ అయిపోయినా వితిన్ 60 daysలో నువ్వు ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి ఇచ్చేయాలి. ఓకే ఓకే. నెక్స్ట్ సెక్షన్ 132A, రిక్వెస్ట్ ఫర్ బుక్స్, డాక్యుమెంట్స్, సచ్ అథారిటీ టు డెలివర్ బుక్స్, అసెట్ సీజ్డ్ బై హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సెక్షన్ 132A చదువుతుంది ఇప్పుడు. రిక్వెస్ట్ ఫర్ బుక్స్, డాక్యుమెంట్స్, సచ్ అథారిటీ టు డెలివర్ బుక్స్, అసెట్స్ సీజ్డ్ బై హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే ఏంటిది? ఇది ఏంటంటే సెక్షన్ 132A ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లోనే కాకుండా ఫెమా కానీ జిఎస్టీ వాళ్ళు కూడా రైట్స్ చేస్తారు. జిఎస్టీ ఇంకా వేరే వేరే యాక్ట్స్లో వాళ్ళు రైట్ చేసినప్పుడు అదే పర్టికులర్ రిలయన్స్ కంపెనీ ఉందనుకో, రిలయన్స్ మీద వీళ్ళు కూడా రైట్ చేశారనుకో, వీళ్ళ దగ్గర ఏముంటాయి? వీడి బుక్స్ ఉంచుకుంటారు కదా, రిలయన్స్ వాడి బుక్స్ వీళ్ళు పెట్టుకుంటారు. మనం ఏం చేస్తామంటే, మనం ఈ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్తో మనం రిక్వెస్ట్ చేస్తాం, సార్ ప్లీజ్ ప్రొవైడ్ దోస్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ వీ వాంట్, మేము కూడా వెరిఫై చేసుకుంటాం అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సచ్ అథారిటీ, రిక్వెస్ట్ ఫర్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ టు సచ్ అథారిటీ. హూ ఇస్ ద సచ్ అథారిటీ? జిఎస్టీ, ఫెమా, వీళ్ళు అవుతారు సచ్ అథారిటీ. టు డెలివర్ బుక్స్ అండ్ బుక్స్, వాళ్ళని బుక్స్ ఇమ్మని అడుగుతావు. అప్పుడు అసెట్స్ సీజ్డ్ బై హిమ్, వీళ్ళు ఏదైతే బుక్స్ సీజ్ చేశారో అని అడిగితే వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు ప్రొవైడ్ యూ. సెక్షన్ 132A. ఇప్పుడు ఏంటి? సెక్షన్ 132B, బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ షాల్ బి రిలీజ్డ్ వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్. బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ షాల్ బి రిలీజ్డ్ వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఏంటి? బుక్స్, డాక్యుమెంట్స్ షాల్ బి రిలీజ్డ్ వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్. ఇప్పుడు నువ్వేం చేసావు? బుక్స్, డాక్యుమెంట్స్ తీసుకున్నావు, నువ్వేం చేయొచ్చు? యూ కెన్ సీజ్ దేర్ బుక్స్, డాక్యుమెంట్స్, జ్యువెలరీ, క్యాష్. ఇందులో ఒక్క దాంట్లోనే క్యాష్ అన్నీ సీజ్ చేయొచ్చు. ఓన్లీ ఒకదాన్ని సీజ్ చేయలేదల్లా స్టాక్ ఒకటే. కానీ ఇందులో మనం ఇప్పుడు ఏమున్నాయి? బుక్స్, డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవి మళ్ళీ నువ్వు రిలీజ్ ఇచ్చేయాలి కదా. బుక్స్, డాక్యుమెంట్స్ షాల్ బి రిలీజ్, నువ్వు రిలీజ్ చేసేయాలి. ఇప్పుడు వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్. నీకు అసెస్మెంట్ అయిపోయిన వితిన్ 30 daysలో నువ్వు మళ్ళీ నీ ఎస్ఎస్సికి ఇచ్చేయాలి బుక్స్. ఓకే. ఫర్ రీటైనింగ్ బియాండ్ దిస్ పీరియడ్, ఏంటి మోర్ దాన్ 30 days నువ్వు రీటైన్ చేసుకోవాలనుకుంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద పర్మిషన్ ఆఫ్ సిఐటి రిక్వైర్డ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎవరు పర్మిషన్ తెచ్చుకోవాలి? సిఐటి యొక్క పర్మిషన్ తెచ్చుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ సిఐటి పర్మిషన్. ఇప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు రీటైన్ మోర్ దాన్ 30 days. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు ఇందులోనే ఇంకా కంటిన్యూషన్ ఉంది ఇక్కడ. ఒకవేళ మనీ, బులియన్, జ్యువెలరీ అండ్ అదర్ వాల్యూడ్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేసావు? సీజ్ చేసేసుకున్నావు అసెట్స్ని. సీజ్ చేసేసిన తర్వాత వాడు ఆ అసెట్స్కి ఎక్స్ప్లెయిన్ ద అసెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ చేసాడు నీట్గా.
సో అది నీకు జెన్యున్గా అనిపించింది అనుకో, సో సారీ ఇప్పుడు వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి ఈ అసెట్స్ మీద, వాడు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏంటి. ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ఈ ఎక్స్ప్లెయిన్ చేశాడు బై ద ఎస్ఎస్సి, దెన్ ఏం చేస్తాడు ఆ ఎస్ఎస్సి ఏం చేసుకుంటాడంటే అప్లికేషన్ పెట్టాలి బై ద ఎస్ఎస్సి విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద ఎసెట్ ఈజ్ సీజ్డ్. ఇప్పుడు మనం ఏమంటామంటే మనం సీజ్ చేసి అట్టుపోతాం. అప్పుడు ఏం చేస్తాం, ఎస్ఎస్సి మన దగ్గరికి వచ్చి విత్ ఇన్ 30 daysలో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సీజర్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ద మంత్ అని తెలుసు కదా నీకు. ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే ఏంటి, ఇప్పుడు 15th January అనుకో, ఈ మంత్ ఎండ్ అంటే 31st January నుంచి విత్ ఇన్ 30 days లోపల నువ్వేం చేయాలి, యూ హ్యావ్ టు కమ్ అండ్ టేక్ ద విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద అసెట్ సీజ్డ్. ఓకే, ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, అప్లికేషన్ బై ద ఎస్ఎస్సి విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అసెట్ సీజ్డ్, ఎక్స్ప్లెయిన్డ్. విత్ ఇన్ 30 daysలో అప్లికేషన్ పెట్టుకొని వాడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసాడు అనుకో, నువ్వేంటే అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయిపోయాడు అనుకో ఆడిచ్చిన ఆన్సర్కి, అప్పుడు ఏం చేస్తామంటే అసెట్స్ అనేది ఏదైతే మనం పట్టుకున్నామో వాటిని రిలీజ్ చేయాలి. విత్ ఇన్ ఎప్పుడు లోపల రిలీజ్ చేయాలి, విత్ ఇన్ 120 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంక్లూజన్ ఆఫ్ సర్చ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఎనీ ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీస్. అర్థమైందా, ఇదంతా దీంట్లో పాయింటే. ఏంటంటే ఇక్కడ పాయింట్, ఇప్పుడు అసెట్స్ మనం సీజ్ చేసేసాం, వాడు విత్ ఇన్ 30 daysలో మనకు అప్లికేషన్ పెట్టుకొని అండ్ ఆడిచ్చిన ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ చాలా జెన్యున్గా అనిపించింది. అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే అప్పుడు ఏం చేస్తాడు, అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ 120 daysలో దాన్ని రిలీజ్ చేసేయాలి, అసెట్ని రిలీజ్ చేసేయాలి. ఓకే, రిలీజ్ చేసే ముందు వాడు ఏమన్నా దాని మీద అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ట్యాక్సెస్ దాని మీద అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు మనకి ట్యాక్సెస్ ఇప్పుడు 100 crores నువ్వు ట్యాక్స్ అడ్జస్ట్ చేయాలి, 10 crores అడ్జస్ట్ చేసుకుని మిగిలిన 90 crores వాళ్ళకి ఇచ్చేస్తాం. అదనమాట. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్డ్ అసెట్ అయితే, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్, అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, అన్ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తాడు, ఆడు సోర్స్ చెప్పట్లే, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు ఏమంటామంటే జస్ట్ మనం దాని మీద కట్టాల్సిన ట్యాక్సెస్ కట్టించేసుకుంటాం, పెనాల్టీస్ ఫైన్స్ అన్నీ కట్టించేసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ ట్యాక్స్, న్యూ లయబిలిటీస్ అండ్ యూటిలైజ్ మనీ. ఫస్ట్ ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ ఉంటుంది, అలాగే అసెట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మనం సీజ్ చేసిన దాంట్లో ఫస్ట్ మనకు కావాల్సిన ట్యాక్స్ లయబిలిటీ అన్నీ కూడా ఫస్ట్ క్యాష్లో తీసేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మిగిలితే అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ అసెట్స్ని కూడా నువ్వు సేల్ చేసేసి నువ్వు లయబిలిటీస్ని క్లియర్ చేసిన తర్వాత ఇంకా ఏమన్నా సేల్ చేసాక ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు అది ఎస్ఎస్సికి ఇస్తాం అనమాట. అంటే మిగిలిపోయింది ఆడ మొక్కను పడేసి వచ్చేయాలి. ఫస్ట్ యూటిలైజ్ ద మనీ ఆఫ్టర్ ద అసెట్ సోల్డ్, ఇఫ్ ఎనీ రిమైన్ డిశ్చార్జ్ టు ద ఎస్ఎస్సి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు చెప్పు ఒకసారి రివైజ్ చేయి, సెక్షన్ 131 అండ్ సెక్షన్ 132 అంతే అయిపోయింది. సెక్షన్ 132 సర్చ్ అండ్ సీజర్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది, సెక్షన్ 132. ఇందులో ఏమేమి మనం ఏం చేయొచ్చు, ఏమేమి సర్చ్ ఫస్ట్ నువ్వు 132 కింద సర్చ్ అండ్ సీజర్ చేయాలంటే ఫస్ట్ నీకు అరెస్ట్ వారెంట్ ఉండాలి. సర్చ్ వారెంట్, నాట్ అరెస్ట్ వారెంట్, సర్చ్ వారెంట్ ఉండాలి. సర్చ్ వారెంట్ ఎవరు ఇస్తారు, సెకండ్ లెవెల్ పీపుల్ ఇస్తారు. నో థర్డ్ పీపుల్. సిబిడిటీ ఫస్ట్ లెవెల్ కదా, సిబిడిటీతో ఇంక్లూడ్ చేస్తే థర్డ్ లెవెల్, సిబిడిటీ కాకుండా అయితే సెకండ్ లెవెల్ పీపుల్. అంటే ఎవరు, పీసీఐటీ వీళ్ళు కాకుండా కింద ఉన్నవాళ్ళు, సిఐటీ ఆర్ డిఐటీ. ఓకే, ఇన్ కేస్ అసెసింగ్ ఆఫీసర్ని పంపించాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఇట్ షుడ్ బి పవర్డ్ బై, ఆ పవర్ ఎవరి వాళ్ళకి, సిబిడిటీ ఇవ్వాలి పవర్ వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ప్రతి అసెట్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ ఏం పట్టుకెళ్ళకూడదు, స్టాక్ని మాత్రం పట్టుకెళ్ళకూడదు, క్యాష్ని కూడా అట్టుకోవచ్చు. ఈ ఒక్క దాంట్లోనే క్యాష్ని కూడా వాడు పట్టుకెళ్ళిపోవచ్చు. మిగిలిన ఏ సెక్షన్లో కూడా క్యాష్ని కూడా పట్టుకెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాడు, ప్రెజెంటివ్ ట్యాక్సేషన్, ప్రెజంప్షన్ అండర్ సెర్చ్. మనం సెర్చ్ చేసినప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ దొరికినా, ఇందులో ఇంకా ఇది సమ్మరీ మాత్రమే, దీంట్లో ఉంటే అక్కడ ఏమైనా రాతలతో వాళ్ళు రాసుకున్న డాక్యుమెంట్స్ దొరికితే వాడి హ్యాండ్ రైటింగ్గా అనుకుంటాం. దాని తర్వాత వేరేది ఏమన్నా అక్కడ ఏం ప్రాపర్టీ దొరికినా సరే అదంతా వాడు మళ్ళీ ఇది నాది కాదు వేరే వాళ్ళది అని చెప్పినా సరే వీ అజ్యూమ్ దట్ ఈజ్ యువర్స్, అంతే. ఇంకేమైనా గుర్తుంది, అజ్యూమ్ దట్ ఈజ్ యువర్స్. దాని తర్వాత ఇక్కడ ఏమన్నా కంపెనీ, వీడిని సెర్చ్ చేస్తుంటే వేరే కంపెనీ ఏయో ఇన్ఫర్మేషన్ దొరికింది,
సో ఆ కంపెనీ వేరే నా జ్యూరిస్డిక్షన్లో లేదనుకుంటే నా ఏరియాలో లేదనుకో, అప్పుడు ఏం చేస్తాం, వేరే జ్యూరిస్డిక్షన్, ఆ జ్యూరిస్డిక్షన్లో ఎవడైతే అసెసింగ్ ఆఫీసర్ ఉన్నాడో వాడికి ఎప్పుడు లోపల ఇవ్వాలి, విత్ ఇన్ హౌ మెనీ డేస్, 60 days. ఇది విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద సెర్చ్. ఇక్కడ సెర్చ్ అయిన విత్ ఇన్ 60 daysలో వాడికి ఇచ్చేయాలి, విచ్ ఇస్ రైట్. దాని తర్వాత ఏం చేస్తాడు, వేరే అథారిటీస్ కూడా ఇలాగే సెర్చ్ చేసినప్పుడు సీజ్ చేసిన పుస్తకాలకి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటి, బుక్స్ డాక్యుమెంట్స్ షాల్ బి రిలీజ్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. నేను బుక్స్ డాక్యుమెంట్స్ ఎన్ని రోజులు నా కంట్రోల్లో పెట్టుకోవాలి, విత్ ఇన్ 30 days లోపల నేను ఏం చేయాలి, నేను ఆడికి ఇచ్చేయాలి. నేను ఇంకా ఎక్కువ ఉంచుకోవాలంటే నేను ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, హూస్ పర్మిషన్ అయితే రిక్వైర్డ్, సిఐటి సెకండ్ లెవెల్ పర్మిషన్. ఫస్ట్లో ఏం పర్మిషన్ తీసుకున్నా సెకండ్ లెవెల్, మళ్ళీ ఇప్పుడు ఏంటి సెకండ్ లెవెల్ అంటే నేను సిబిడిటీ వదిలేసి మాట్లాడుతున్నా. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ బుక్స్ని ఎక్కువ ఉంచుకోవాలనుకుంటే నువ్వు సిఐటి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, ఏమైనా నువ్వు సోర్స్ని సీజ్ చేసేసా, అసెట్స్ని నువ్వు ఇది మనీ, క్యాష్, బిలియన్స్, దాని తర్వాత అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్ ఏమన్నా నేను సీజ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి నాకు ఏం చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆడి దగ్గర జెన్యూన్ రీజన్ ఉంటే విత్ ఇన్ 30 days అప్లికేషన్ పెట్టుకుని హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్ విత్ ద ఏంటి వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్గా వాడు సాటిస్ఫై అయితే వాడు ఏం చేస్తాడంటే వాడికి కావాల్సిన ట్యాక్సెస్ ఏమైనా అడ్జస్ట్ చేసుకుని మిగిలింది వాడికి రిలీజ్ చేసేస్తాడు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే వాటి ట్యాక్సెస్, లైబిలిటీస్, పెనాల్టీస్ ఏమైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకొని మిగిలింది ఫస్ట్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ క్యాష్ సెటిల్ చేసేస్తాడు, ఆ తర్వాత అసెట్లో తీస్తాడు. ఓకే, డన్. ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు ఆడికి ఇచ్చేస్తాడు అనమాట. ఇది సెక్షన్ 132. సెక్షన్ 132 సేస్ అబౌట్ స్పెషల్ పవర్స్. స్పెషల్ పవర్స్లో పర్మిషన్ కావాలి. అందులో సెక్షన్ 132 అనేది సర్చ్ అండ్ సీజర్. స్టాక్ను ఒకటే టచ్ చేయలేము. స్టాక్ని టచ్ చేయలేమంటే అది మనం కూడా పట్టుకెళ్ళకూడదు, కెనాట్ బి సీజ్డ్. స్టాక్ని సీజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 133 పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. మెయిన్ సెక్షన్ 132 ఇంపార్టెంట్, ఇది పైపని చూస్తుంది. సెక్షన్ 133 ఏంటి, పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. కాల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ విచ్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ రెలవెంట్ ప్రొసీడింగ్స్. ఇదేంటి, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవడైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలా చేసుకుంటావు, కాల్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అని నువ్వు అడగచ్చు, ఫ్రమ్ ఎనీ పర్సన్ విచ్ విల్ బీ యూజ్ఫుల్ టు ద రిలవెంట్ ప్రొసీడింగ్స్ కావాల్సిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదనుకో, ఇఫ్ నో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అయితే అప్పుడు ఏం చేస్తావు, దెన్ నో ప్రొసీడింగ్, ఏ ప్రొసీడింగ్ తీసుకోలేదు కాబట్టి ఆడి మీద ఏ ప్రొసీడింగ్స్ పెండింగ్ లేవు. అండ్ అథారిటీ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సిఐటి. సిఐటి అంటే సెకండ్ లెవెల్ పీపుల్, సిబిడిటీ కాకుండా వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఇప్పుడు మనం ఏంటి సెక్షన్ 133 ఏం చెప్తున్నాం, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తే ఎవరినన్నా అడుగుతాము, ఏ ఇన్ఫర్మేషన్ అన్నాడు, ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ పర్సన్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, ఆడి మీద ఏ ప్రొసీడింగ్స్ పెండింగ్ లేవనుకో, అప్పుడు ఏం చేస్తాం, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సిఐటి పీపుల్ ఓన్లీ గో ఫర్ ద ప్రొసీడింగ్స్. సరే, పవర్ ఆఫ్ సర్వే. ఇప్పుడు 133లో పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్లో మళ్ళీ ఏం చేస్తాం, సర్వే ఒకటి ఉంటుంది. పవర్ టు సర్వే, ఏమేమి సర్వే చేయొచ్చు మనం, ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ సిఐటి, డిజిఐటి. ఇందులో నువ్వు సర్వే చేయాలి అనుకుంటే ఎవరి దగ్గర తెచ్చుకోవాలి, అసెసింగ్ ఆఫీసర్లు అయితే సెకండ్ లెవెల్ పీపుల్. సెకండ్ లెవెల్ పీపుల్ అంటే ఎవరు, సిఐటి. ఇన్వెస్టిగేషన్ వింగ్లో అయితే ఫస్ట్ లెవెల్ పీపుల్. వీళ్ళ దగ్గర నుంచి నువ్వే తెచ్చుకోవాలన్నమాట. ఏంటి, అప్రూవల్ తీసుకోవాలి నువ్వు వీళ్ళని సర్వే చేయాలనుకుంటే. ఫస్ట్ ఏంటంటే నువ్వు యూ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద బిల్డింగ్స్, ప్లేస్, ప్రెమిసెస్, ఎనీథింగ్. అప్పుడు ఏం చేయాలి, వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయొచ్చు బుక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని. వెరిఫై క్యాష్, నువ్వేం చేయొచ్చు, వెరిఫై క్యాష్, స్టాక్, అదర్స్. యూ కెన్ వెరిఫై క్యాష్, స్టాకు, అదర్స్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ నువ్వు పెట్టచ్చు. యూ కెన్ కీప్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్, స్టాక్, అదర్స్. రికార్డ్ స్టేట్మెంట్, ఇంపౌండ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్స్. మ్యాక్సిమం 15 వర్కింగ్ డేసే పెట్టుకోవాలి. సర్టెన్ సీజర్లు ఎన్ని డేస్ పెట్టుకున్నావు, నువ్వు 30 days పెట్టుకున్నావు. ఇక్కడ ఎన్ని డేస్ పెట్టుకోవాలి, 50 daysలో నువ్వు ఇచ్చేయాలి.
పవర్ టు సర్వే, ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే సర్వే చేయొచ్చు. పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్లో పవర్ టు సర్వే చేస్తున్నాం అంటే ఇది ఏ బిల్డింగ్లో కన్నా వెళ్ళిపోవచ్చు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేయొచ్చు, ఇన్స్పెక్ట్ బుక్స్ డాక్యుమెంట్స్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, వెరిఫై క్యాష్ స్టాక్ వెరిఫై చేసుకోవచ్చు, ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్ అండ్ స్టాక్ అంటే ఇన్వెంటరీ అంటే ఏంటి, లెక్క పెట్టడం అనమాట. యూ కెన్ కౌంట్, యూ కెన్ ప్లేస్ మార్క్స్, రికార్డ్ స్టేట్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోన్నా ఇంత ప్రాపర్టీ నేను సీజ్ చేసని చెప్పి నువ్వు వాళ్ళ దగ్గర రికార్డ్ తీసుకోవచ్చు. ఇంపౌండ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, అక్కడ ఉన్న బుక్స్ డాక్యుమెంట్స్ నువ్వు పట్టుకెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి నువ్వేం చేస్తావు, విత్ ఇన్ మ్యాక్సిమం ఎన్ని డేస్ ఉంచాలి, 15 డేస్లో ఉంచాలి. ఇక్కడ సెక్షన్ 132 ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఏంటి, నోట్, క్యాష్ ఇన్వెంటరీ కెనాట్ బీ టేకెన్ విత్ దెమ్. ఇక్కడ ఏం చేసుకోకూడదు, క్యాష్ని అలాగే క్యాష్ కెనాట్ బీ టేకెన్ విత్ దెమ్. నోట్, క్యాష్ ఇన్వెంటరీ కెనాట్ బీ టేకెన్ విత్ దెమ్. అర్థమవుతుందా, ఇందులో క్యాష్ని పట్టుకెళ్ళకూడదు, ఇన్వెంటరీని కూడా పట్టుకెళ్ళకూడదు. ఎంట్రీ రిస్ట్రిక్షన్, బిజినెస్ ప్రెమిసెస్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలనుకుంటే బిజినెస్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు. అదే అదర్ దెన్ బిజినెస్ అయితే నువ్వు ఏం చేయాలి, సన్ రైజ్, సూర్యుడు ఉదయించక ముందు అస్తమించక ముందు మాత్రమే వెళ్ళాలి. టీసీఎస్ పర్సన్స్ పార్ట్లో నువ్వేమన్నా ఏంటి, టీసీఎస్ సర్వే కోసం నువ్వు వెళ్తే నువ్వు బుక్స్ని పట్టుకెళ్ళకూడదు. కెన్ యూ ఇంపౌండ్ బుక్స్ అంటే యూ కెనాట్ ఇంపౌండ్ బుక్స్ పట్టుకెళ్ళలేవు. ఆ తర్వాత నువ్వు ఇన్వెంటరీ క్యాష్ స్టాక్ని నువ్వు అండ్ వాల్యుబుల్ ఆర్టికల్స్ నువ్వు లెక్క పెట్టకూడదు. ఇన్వెంటరీ కెనాట్ మేక్ ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్ స్టాక్ అండ్ వాల్యుబుల్ ఆర్టికల్స్. ఓకే, చెక్ టీసీఎస్ డిడక్టెడ్ కలెక్టెడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. నువ్వు టీసీఎస్ సర్వేకి వెళ్ళినప్పుడు టీసీఎస్ కట్ చేశారా అది ఒక్కటే చూసుకోవాలి, మిగిలిన అన్నెసరీ నువ్వు టచ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్, పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ మే ఎంటర్ ఎనీ ప్లేస్ in which business or profession carrying out and collect information. Income tax authority may enter any place of business or profession with, అది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ బిజినెస్ ప్రొఫెషన్ ఎక్కడ క్యారీ అయితే అక్కడికి వెళ్ళి ఎంటర్ అవ్వచ్చు అండ్ కలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఎంట్రీ ఆఫీస్ అవర్స్లోనే ఇవ్వాలి. నో పవర్ టు ఇంపౌండ్ బుక్స్ డాక్యుమెంట్స్. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ పవర్ టు కలెక్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యూ డోంట్ హ్యావ్ ద నో పవర్ టు బుక్స్ డాక్యుమెంట్స్ను ఇంటికి పట్టుకెళ్ళడానికి యూ డోంట్ హ్యావ్ ద రైట్. ఏది 133A నీకు ఆ పవర్ ఉంది. ఇంపౌండ్ బుక్స్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్స్. హియర్ యూ కెన్ ఇంపౌండ్ ద బుక్స్ బట్ హియర్ యూ కెనాట్. పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్లో నీకు ఆ రైట్ లేదు. సెక్షన్ 133Bలో నీకు బుక్స్ పట్టుకెళ్ళడంలో నీకు రైట్ లేదు. సో ఇప్పుడు ఒకసారి సమ్మరీ చేసి ఇప్పుడు చూడకుండా చెప్పి నాతో పాటు, జనరల్ పవర్స్లో ఏమన్నా పట్టుకెళ్ళడానికి రైట్ ఉందా అంటే లేదు. ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు, వెరిఫై డిస్కవర్, ఇన్స్పెక్షన్, దాని తర్వాత బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ని ఏమన్నా ప్రొడ్యూక్షన్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ని అడిగితే వాడు ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ఏంటి, అంతేగాని నో పవర్ టు సీజ్ క్యాష్ ఆర్ ఎనీ అసెట్. నువ్వు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి, వీడికి పవర్స్ లేవు. ఏ పవర్స్ లేవు, జనరల్ పవర్స్లో క్యాష్ని కానీ ఎసెట్ని కానీ సీజ్ చేసే అధికారం లేదు. సెక్షన్ 132Bలో అయితే సెర్చ్ అండ్ సీజర్లో ఉంటుంది. క్యాష్ని సీజ్ చేయొచ్చు, ఎనీ ఎసెట్ని సీజ్ చేయొచ్చు అదర్ దాన్ స్టాక్. వీడి బుక్స్ని కూడా పట్టుకెళ్ళచ్చు. బుక్స్ ఒకవేళ తీసుకెళ్తే విత్ ఇన్ 30 డేస్లో ఏం చేయాలి, కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అయితే విత్ ఇన్ 30 డేస్లో నువ్వు వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయాలి బుక్స్. ఓకే, విత్ ఇన్ 30 డేస్లో నువ్వు బుక్స్ రిటర్న్ ఇచ్చేయాలి. అదంతా ఇది. అందులో నెక్స్ట్ ఏంటి, 133లో మళ్ళీ ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏలో అయితే బుక్స్ డాక్యుమెంట్స్ పట్టుకోవచ్చు, యూ కెన్ టేక్ దెమ్, ఇంపౌండ్ చేసుకోవచ్చు. బట్ ఏది పట్టుకెళ్ళకూడదు, క్యాష్ని ఇన్వెంటరీని యూ షుడ్ నాట్ టేక్ విత్ యూ. దాని తర్వాత ఏంటి, 133B పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. బుక్స్ ఇంటికి నీ కూడా పట్టుకెళ్ళడానికి యూ డోంట్ హ్యావ్ ద రైట్. నో పవర్ టు ఇంపౌండ్ బుక్స్ డాక్యుమెంట్స్. ఓకే, అదనమాట. విత్ దిస్ లెట్ us సాల్వ్ క్వశ్చన్స్. I will arrange everything.
చూడు. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, క్వశ్చన్ నెంబర్ 2. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, after getting the information that Mogambo is in the possession of unaccounted cash of 50 lakhs, issued orders by invoking powers and vested in him as per the section 131A. 131A అంటే ఏం చెప్తాను, జనరల్ పవర్స్. జనరల్ పవర్స్లో నీకు ఏమి సీజ్ చేయొచ్చు, ఏది సీజ్ చేయడానికి నీకు రైట్ లేదు. నో అథారిటీ టు సీజ్ ఎనీ క్యాష్ ఆర్ అసెట్. ఓకే, ఈజ్ ద ఆర్డర్. ఈడు ఏం చేశాడట కానీ, issued orders యాజ్ పర్ సెక్షన్ 131A అంట ఫర్ ఇట్ సీజ్ చేసే ఆర్డర్ రిలీజ్ చేసాడట. ఎవరు రిలీజ్ చేసాడు ఈ ఆర్డర్ని? డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్వెస్టిగేషన్ వింగ్లో ఎన్నో లెవెల్? సెకండ్ లెవెల్, సిబిడిటీ తర్వాత లెవెల్. ఆ హైయెస్ట్ లెవెల్ గట్రా ఆడు చేసే రైట్ ఉండొచ్చు, కానీ సెక్షన్ 131 ప్రకారం అయితే దానికి సీజ్ చేసే అథారిటీ లేదు. సో దాని గురించి రాయాలి మనం. ద పవర్స్ ఆఫ్ 131A, విత్ ద పవర్ ఆఫ్ ఏముందట, డిస్కవర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, దే డు నాట్ కన్ఫర్. వాళ్ళకి పవర్ లేదట. ఏ పవర్ లేదు? సీజ్ క్యాష్ ఆర్ ఎనీ అసెట్. సో అండర్ సెక్షన్ 131(1) విచ్ కన్ఫైన్ డిస్కవరీ. ఇదేం చెప్తుంది 131(1)? డిస్కవర్ అండ్ ఇన్స్పెక్షన్, ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్, కంపల్లింగ్ ద production of books of accounts and other documents, issuing commissions. Thus the power of seizure of unaccounted cash is not one of the powers conferred to the Director General of Income Tax under section 131(1)A. అంటే ఏంటి, నీకు అది డీజీఐటీ చేయలేడానికి కాదు, కానీ డీజీఐటీ యూజింగ్ ద సెక్షన్ 131 హీ కెనాట్ డూ. అది పాయింట్. ఇఫ్ నాట్, డస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హ్యావ్ ఎనీ అదర్ పవర్ టు సీజ్? వాడికి వేరే పవర్ ఏమైనా ఉందా సీజ్ చేసే పవర్? నువ్వు ఒకవేళ సీజ్ చేయాలనుకుంటే ఏ పవర్కి వెళ్ళిపోవాలి? సెక్షన్ 132. సెక్షన్ 132లో చెప్తాం అనమాట. అందులో ఎవరికి ఉంటుంది? సిఐటీకి, డిఐటీకి ఉంటుంది. అండ్ హయ్యర్ అథారిటీస్. డిఐటీ అనేది సెకండ్ లెవెల్, దానిపైన ఉన్నవాడు ఎవడు? డీజీఐటీ. సో హీ కెన్ ఇష్యూ. ఓకే, గోట్ ఇట్. చూడు ఇప్పుడు, పవర్ టు ఆథరైజ్ ఎనీ అడిషనల్ డైరెక్టర్ అండర్ సెక్షన్ 132(1). వీడికి ఎవరికి ఉందట? వీడు ఆథరైజ్ చేయొచ్చు. ఒకవేళ చూడు, ఇదే చెప్పా, వీళ్ళు సెర్చ్ వారెంట్ చేయాలనుకుంటే పవర్డ్ బై సిబిడిటీ. The Director General has the power to authorize any additional director or additional commissioner of. వీళ్ళందరూ ఏమవుతారంటే, వీళ్ళందరినీ అడిషనల్ డైరెక్టర్, వీళ్ళందరినీ అసెసింగ్ ఆఫీసర్స్, సీజ్ మనీ ఫౌండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ రీజన్ టు బిలీవ్. ఎప్పుడు? ఇఫ్ హీ హ్యాస్ రీజన్ టు బిలీవ్ that any person is in possession of any money which represents wholly or partly of the income which has not been disclosed. Therefore the proper course Director General is to exercise his power under section 132(1) and authorize officers concerned to enter the premises of Mogambo and seize such unaccounted cash. ఇక్కడ సారాంశం ఏంటంటే, DGIT has the power to issue, he has the authority to issue. ఏం చేయొచ్చు? ఆథరైజ్ చేయొచ్చు అసెసింగ్ ఆఫీసర్స్కి, వెళ్ళి రైట్ చేయండి వీడి మీద అని చెప్పి డీజీఐటీకి ఆ పవర్ ఉంది. ఓకే, ఇక్కడ సెర్చ్ చేసే రైట్ ఎవరికి ఉంది? సిఐటీస్, డిఐటీకి. అండ్ హయ్యర్ అథారిటీస్ అన్నాడు కాబట్టి, ఈ హయ్యర్ అథారిటీస్ కూడా ఇక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు అనుకుంటా. ఇక్కడ సిబిడిటీ ఒకటికే చెప్పావు కదా, అక్కడ డీజీఐటీ ఎందుకు వస్తాడన్నా? ఈ హయ్యర్ అథారిటీస్ ఏం సెర్చ్ వారెంట్ ఇవ్వచ్చు కదా, వీళ్ళు కూడా హయ్యర్ అథారిటీస్ కూడా వీళ్ళకి అప్రూవల్ ఇవ్వచ్చు. అలా ఆలోచించి సరిపోద్ది. నెక్స్ట్, ద ప్రెమైసెస్ ఆఫ్ గణేష్ వర్ సబ్జెక్టెడ్ టు సర్చ్. ఓకే, గణేష్ అనే వ్యక్తి అండర్ సెక్షన్ 132. ఓకే, సర్చ్ అండ్ సీజ్ చేసొచ్చు. ద సర్చ్ వాజ్ ఆథరైజ్డ్ అండ్ ద వారెంట్ వాజ్ సైన్డ్ బై జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎవరు సైన్ చేశారు? ఇన్కమ్ ట్యాక్స్ అంటే అసెసింగ్ ఆఫీసర్ చేశాడు. హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద ఎస్ఎస్సి, ఆడ ఏరియాలో ఉన్నవాడే అసెసింగ్ ఆఫీసర్ చేశాడు. కాన్సిక్వెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ పొజిషన్
In his position, the SSC challenged the validity of search on the ground that Section 132(1) does not empower Joint Commissioner to authorize search under the Act. Decide the correctness of the contention raised by the SSC. ఏమంటున్నాడు SSC, నీకు నన్ను సెర్చ్ చేసే అధికారం నీకు లేదు అంటున్నాడు. ఎవడో SSC అంటున్నాడు. ఎవరిని? అసెసింగ్ ఆఫీసర్ని. అది రైటా అంటే ఎస్ రైట్. జాయింట్ కమిషనర్ డస్ నాట్ ఎంపవర్ ఏంటట ద SSC ఛాలెంజ్ ద వ్యాలిడిటీ. ఈవెన్ వ్యాలిడిటీ ఎస్ఎస్ చేసాడు. డస్ నాట్ ఎంపవర్ జాయింట్ కమిషనర్ టు ఆథరైజ్ సర్చ్ అండర్ ద యాక్ట్. ఎవడు ఆథరైజ్ చేయాలి? CIT కానీ ఇది ఇలా ఆథరైజ్ చేయలేను. ఓకే. The authorities empowered to issue authorization include such additional director, additional commissioner, joint director and joint commissioner as are empowered by CBDT to do so. As empowered by CBDT to do so. ఏంటి అలా చేయాలనుకుంటే SSF ఆఫీసరు వాడిని ఎవరు ఎంపవర్ చేయాలి? CBDT అనేది ఎంపవర్ చేయాలి. ఇక్కడ జాయింట్ కమిషనర్ కెన్ ఇష్యూ వారెంట్ of authorization only if he has been specially empowered by the CBDT. Therefore, if the joint commissioner has not been specifically empowered by CBDT, ఆడికి CBDT ఎంపవర్ చేయలేదు కాబట్టి the contention of the SSC would hold good. వాడు SSC చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింటే. If the joint commissioner has been duly empowered by the CBDT, then the contention raised by the SSC would not be valid. ఒకవేళ CBDTకి ఆ అధికారం ఇస్తే అప్పుడు SSC చెప్పిన పాయింట్ వ్యాలిడ్ అవ్వదు. సింపుల్ కదా. లైక్ నెక్స్ట్ Question number 4. The business premises of Ram Bharose Limited. The business premises of Ram Bharose Limited, the residence of two of its directors at Delhi were searched under section 132 by DDI Delhi. ఏంటంటే ఒకసారి బిజినెస్ని మనం ఇప్పుడు రైడ్కి వెళ్ళాం. అదేదో కంపెనీ, ఇది రామ్ లిమిటెడ్. ద రెసిడెన్స్ ఆఫ్ టూ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్స్ ఢిల్లీ. ఒకటిది ఢిల్లీ అంట రెసిడెన్స్. 2 డైరెక్టర్స్ ఉన్నారట. ఒకటిది ఢిల్లీ. సర్చ్ అండర్ సెక్షన్ 132 బై ద DDI. ఎవరికి ఏ సెక్షన్ కింద సెర్చ్ చేస్తున్నాం? 132 సర్చ్ అండ్ సీజర్. సెర్చ్ వాజ్ కన్క్లూడెడ్. ఇప్పుడు చేసాం. ఫాలోయింగ్ వర్ ఆల్సో సీజ్డ్ బిసైడ్స్ ద అదర్ పేపర్స్ అండ్ రికార్డ్స్. పేపర్స్ ఫౌండ్ ఇన్ ద డ్రాయర్ ఆఫ్ అన్ అకౌంటెంట్ రిలేటింగ్ టు శ్రీకృష్ణ లిమిటెడ్. ఎవరిని మనం రామ్ లిమిటెడ్ చేసేటప్పుడు మనకి శ్రీకృష్ణ లిమిటెడ్ అనే డాక్యుమెంట్స్ ఏదో కనిపించాయి. ముంబై, ఆడ ఎక్కడ ఉందట? ముంబై. ఇండికేటింగ్ డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. హవెవర్ రామ్ బరోస్ లిమిటెడ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కనెక్షన్ ఆఫ్ ఎనీ నేచర్ విత్ దీస్ ట్రాన్సాక్షన్స్. ఓకే. వీడికి రామ్ లిమిటెడ్ అనేవాడికి డైరెక్ట్గా వీడి మీద ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఓకే. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇప్పుడు చూడు. యు ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద బేసిస్ ఆఫ్ ఎఫర్సైడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఏంటి? వాట్ యాక్షన్ ద DDI షాల్ బీ టేకింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సీజ్డ్ పేపర్స్ రిలేటింగ్ టు శ్రీకృష్ణ లిమిటెడ్ ముంబై. మనం ఏం చేస్తాం? శ్రీకృష్ణ లిమిటెడ్ అని అంటే మనం ఇక్కడ నీకు అదే చెప్పా కదా ఇందాక. ఏం చెప్పా చూడు. మనం వీడిని రైడ్ చేస్తున్నప్పుడు మనకి ఇంకో ఏరియాది ఇన్ఫర్మేషన్ దొరికింది. వితిన్ 60 డేస్లో నువ్వు ఏం పట్టుకెళ్ళాలి? ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న అసెసింగ్ ఆఫీసర్కి నువ్వు హ్యాండ్ ఓవర్ చేయాలి వితిన్ 60 డేస్ ఫ్రమ్ ద కంప్లీషన్ ఆఫ్ ద సెర్చ్. అదే చెప్తారు చూడు. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఢిల్లీ ఈజ్ నాట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ శ్రీకృష్ణ లిమిటెడ్. ఓకే. నువ్వేం చేయాలి? The paper seized relating to this company shall be handed over to the assessing officer having jurisdiction over Sri Krishna Limited, Mumbai, within a period of 60 days from the date on which the last date of authorization for such was executed for taking further necessary action thereon. Within 60 days lo you have to hand over to that person. Okay. Next. Jewelry worth 5 lakhs from bedroom one of the director, which was claimed by him to be his married daughter. మా కూతురిది ఈ నగలు మావి కావు అంటున్నాడు. వీ డోంట్ కేర్ నా. మీ ఇంట్లో దొరికింది కాబట్టి మొత్తం అంతా నీదే అనుకుంటా. నేను అదేం పట్టించుకోను. సో వీ విల్ సీజ్ ఇట్.
whether the contention raised by the director as to jewelry found from his bedroom will be acceptable. No, it will not be acceptable. The contention raised by the director will not be acceptable. Presumed that the same belongs to the person. మేము అనుకుంటాం we presume the same belongs to you only. Okay. Papers recording certain transactions of income and expenses having direct nexus with the business of the company for the period 2018 to the date of such. It was admitted by the director that the transactions recorded in such papers have not been incorporated in the books. ఏం చెప్తున్నాడు వీడిప్పుడు? వీడిది బిజినెస్ రా. ఎప్పుడు కూడా బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు, ఒరిజినల్ ప్రాఫిట్ని బుక్స్ అనేవి మ్యానిపులేట్ చేసేస్తారు వీళ్ళు. కానీ ఒరిజినల్ ప్రాఫిట్స్ని వీడు ఇంటి దగ్గర కూర్చొని ఒక బుక్ రాసుకున్నాడు. ఏంటి, ఈరోజు నేను సేల్స్ ఎంత చేశాను, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, అలాగా వీడు రాసుకున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఎవరికి దొరికింది? ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్ దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? వాట్ ప్రెజంప్షన్ షాల్ బి డ్రాన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పేపర్స్ విచ్ ఇండికేట్ ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్. సో మేమేమనుకుంటామంటే అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ పక్కా ట్రూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని మేము అనుకుంటాం అని చెప్తాం అనమాట. Presumptions in respect of the papers indicating transaction not recorded in the books have nexus are that the same belong to the company. Contents to such papers are true. మనం ఏమనుకుంటాం, దిస్ ఈజ్ సచ్ హై, ట్రూత్ హై, అండ్ ద హ్యాండ్ రైటింగ్ ఈజ్ యూ ఓన్లీ. ఈవెన్ నా హ్యాండ్ రైటింగ్ అది వేరే ఎవడో రాసాడన్నా సరే, వీ డోంట్ కేర్, దట్ ఈజ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఓన్లీ మేము అనుకుంటాం. ఊజ్ ప్రెమిసెస్ హ్యావ్ బీన్ సర్చ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. అదే కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉంటే ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. See, next question number 5. Cash of 25 lakhs was seized on 12/9/22 in a search conducted as per the section 132 of the Act. The SSC moved an application on 27/22 to release such cash after explaining the ఒకసారి ఫస్ట్ క్యాష్ 25 lakhs was సీజ్ చేసామంటే ఎప్పుడు 12th సెప్టెంబర్న. ఏ సెక్షన్ మాట్లాడుతున్నాడు? సెక్షన్ 132. క్యాష్ని సీజ్ చేయొచ్చా? సీజ్ చేయొచ్చు. ద ఎస్ఎస్సి మూవ్డ్ అన్ అప్లికేషన్. ఇప్పుడు మనం క్యాష్ని పట్టుకొని వెళ్ళిపోయాం. ఎస్ఎస్సి అప్లికేషన్ విత్ ఇన్ 30 daysలో మనకి క్లెయిమ్ చేయాలి. మనం పట్టుకెళ్ళింది ఇప్పుడు 12th, అంటే సెప్టెంబర్లో ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి? మొత్తం మనం ఈ విత్ ఇన్ 30 days అంటే వాడు ఎప్పుడు లోపల రావాలి మన దగ్గరికి? 30 daysలో సెప్టెంబర్ 18 days ఉన్నాయి. 18th సెప్టెంబర్. ఆ తర్వాత 30 - 18 ఇంకా అంటే 12th సెప్టెంబర్, అక్టోబర్ లోపల మనకి ఫైల్ చేయాలి. ఏం చేయాలి? హ్యాస్ టు ఫైల్ అప్లికేషన్. కానీ ఎప్పుడు ఫైల్ చేసేది? 27th టు రిలీజ్ సచ్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద సోర్సెస్ దేర్ ఆఫ్. అంటే ఆ డ్యూ డేట్ అయిపోయింది, విత్ ఇన్ 30 days అంటే ఇప్పుడు 12th అక్టోబర్ లోపల నువ్వు ఫైల్ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. సో ద ఎస్ఎస్సి సీక్స్ యువర్ ఒపీనియన్. కెన్ ద డిపార్ట్మెంట్ విత్ హోల్డ్ ది ఎక్స్ప్లెయిన్డ్ అమౌంట్? చెప్పు. ఎందుకంటే విత్ ఇన్ 30 daysలో ఆడ ఎక్స్ప్లెనేషన్ లేదు. లెట్ us see what the department is doing. Application to the assessing officer within 30 days from the end of the month in which the మర్చిపోయినది. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ నువ్వేం చేయాలి? ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయకూడదు. దిస్ ఈజ్ రాంగ్. ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే అక్టోబర్. ఎప్పుడు మనం సీజ్ ఆన్ సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ వదిలే, అంటే 30th అక్టోబర్ లోపల ఆడు మనకి ఫైల్ చేయాలి. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, అది ఇంపార్టెంట్ రోయ్. అదే కదా చెప్పాం కదా, విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ అసెట్ సీజ్డ్. ఓకే, సో ఇప్పుడు ఏం ఫర్ రిలీజ్ ఆఫ్ అసెట్ ఇన్ ద నేచర్ ఆఫ్ సోర్స్. దాని తర్వాత ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ టు ద సాటిస్ఫైడ్ టు ద ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ ద నేచర్ అండ్ సోర్స్. ఆడేం చెప్పాడు ఇప్పుడు? ద అసెట్ వాజ్ సీజ్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద అసెట్ వాజ్ సీజ్డ్ ఫర్ రిలీజ్ ఆఫ్ ద అసెట్ ఇన్ ద అండ్ ద నేచర్ ఆఫ్ ద సోర్స్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్ప్లెయిన్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయిపోయాడు అనుకో, దెన్ అసెసింగ్ ఆఫీసర్ మే ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ వీళ్ళ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు.
రిలీజ్ ద అసెట్ ఆఫ్టర్ రికవరింగ్ ద ఎగ్జిస్టింగ్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే రికవర్ చేసుకుంటాడు. విత్ ఇన్ ఎప్పుడు లోపల రిలీజ్ చేయాలి? విత్ ఇన్ 120 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ authorization. Within 120 days from date of conclusion of search. ఆఫ్టర్ సెర్చ్ అయిన విత్ ఇన్ 120 days లోపల వాడు ఏం చేయాలి? విత్ ఇన్ 120 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద లాస్ట్ ఆథరైజేషన్ ఫర్ సెర్చ్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి వాజ్ ఎగ్జిక్యూటెడ్. In this case, since application was made by the assessing officer within 30 days, లో కాబట్టి existing liability was may be recovered out of the asset and the balance may be released within 120 days of search. Okay, తెలిసింది, అయిపోయా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ కోర్స్ ఆఫ్ సర్చ్ ఎప్పుడు 25th March 2023లో ఉన్నాం. ద అసెట్స్ వర్ సీజ్డ్. అసెట్స్ని ఏం చేసాం మనం? సీజ్ చేసేసాం. ఎగ్జామిన్ ద ప్రొసీజర్ లేడ్ డౌన్ టు డీల్ విత్ సచ్ సీజ్డ్ అసెట్స్ అండర్ ద యాక్ట్. సీజ్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకలాగా, ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఒకలాగా. ఇన్ ద కోర్స్ ఆఫ్ సర్చ్ అంటే ఏంటి? సెక్షన్ 132 అప్లికబుల్ అవుతుంది అనుకో, సర్చ్ అండ్ సీజర్. అప్పుడు ఏం చేస్తాం? నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రొసీజర్ ఏంటి చెప్తాం, అది చెప్తా చూడు. 132B అప్లికేషన్. నువ్వేం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. సచ్ అసెట్ షాల్ బి ఫస్ట్ అప్లైడ్ టువర్డ్స్ ఎగ్జిస్టింగ్ లైబిలిటీని సెటిల్ చేసేస్తారు. ఫర్దర్ అమౌంట్ లైబిలిటీ డిటర్మైన్డ్ ఇన్ ద కంప్లీషన్ ఆఫ్ సచ్ అసెస్మెంట్. ఓకే. వెన్ ద నేచర్ అండ్ సోర్స్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ సచ్ మే బి రికార్డ్ ఆఫ్ సచ్ అసెట్స్. ఇప్పుడు ఏమన్నా అర్థమైందా నీకు? ఇది ఫస్ట్ ఏం అడ్జస్ట్ చేయాలట? ఎగ్జిస్టింగ్ లైబిలిటీకి నువ్వు అడ్జస్ట్ చేసేయాలి ఫస్ట్. ఓకే. ఫర్దర్ ద అమౌంట్ ఆఫ్ లైబిలిటీ డిటర్మైన్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సర్చ్ అసెస్మెంట్. And in respect of which the assessee is in default or deemed to be in default may be recovered out of such assets. Where the nature and source of acquisition of such seized assets is explained to the satisfaction of the assessing officer, the amount of any existing liability mentioned above may be recovered out of such asset, and the remaining portion, if any asset, may be released within the prior approval of principal of chief commissioner within 120 days. ఏం చదువుతున్నావు? అర్థమవుతుందా? సింపుల్ రా. ఆడే ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇచ్చాడు, అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అయిపోయాడు అనుకో వాడు ఇచ్చిన రీజన్కి. మనం ఎగ్జిస్టింగ్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసేసి మిగిలింది విత్ ఇన్ 120 daysలో మనం ఏం చేస్తాం? వాడికి రిటర్న్ ఇచ్చేస్తాం విత్ ఇన్ 120 daysలో. ఎప్పుడు? ఆఫ్టర్ టేకింగ్ అప్రూవల్ ఫ్రమ్ ద ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద ఎవరు? డాడీ మమ్మీ అంటే ఎవరు? ప్రిన్సిపల్ చీఫ్ మినిస్టర్. బాగా టాప్ లెవెల్లో సిబిడిటీ కింద ఎవరు ఉంటారు? ఫస్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్. దీస్ ఆర్ PCCIT, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. మొత్తం ఫస్ట్ లెవెల్లో పీపుల్ దగ్గర మనం ఇది PCCIT కానీ CCIT కానీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇచ్చేయాలి ఫర్ రిక్విజిషన్. అంటే ఇక్కడ నేను ఒకటి రాయలు మర్చిపోయాను. అసెట్ రిలీజ్ విత్ ఇన్ 120 days ఆఫ్, ఇక్కడ రాయాలి ఇది. ఇక్కడ మనం ఏం రాయాలి? ప్రయర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. prior approval from PCCIT. Okay. నెక్స్ట్ తర్వాత when the assets consist of solely money, ఒకవేళ solely money or partly money, the assessing officer may apply such money in discharge of liabilities referred to the above, and the assessee shall be discharged of liability to the extent so applied. However, the assets were other than money may also be applied for the discharge of other liabilities complete. The recovery could not be made from the money seized, or the money seized was not sufficient. అర్థమైందా? ఏమి లేదు. ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? లైబిలిటీస్ని సెట్ ఆఫ్ చేసి మిగిలినే వాడికి ఇవ్వాలి. ఇప్పుడు లైబిలిటీని సెట్ ఆఫ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 100 crore క్యాష్ ఉంది, మనం సీజ్ చేసింది. 50 crores ఏమో అసెట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఈ 100ని మనం ఏం చేస్తాం? అడ్జస్ట్ చేస్తాం వాడు కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ మీద. వాడు కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఎంత అంటే 160 crores అనుకో. అప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ క్యాష్ని అడ్జస్ట్ చేస్తాం. దాని తర్వాత ఈ అసెట్ని సేల్ చేసేస్తే 50 crores అడ్జస్ట్ చేస్తాం. స్టిల్
దేర్ ఈజ్ బ్యాలెన్స్, ఇంకేమన్నా ఇంకా మనది లైబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం వాడికి తిరిగి ఏమి ఇవ్వం. సో ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ మన లైబిలిటీ ఎంత 140 crore ఉంది మనకి, 140 crores-లోంచి 150 తీసేస్తే అసెట్ ఇంకా 10 crores మిగులుతుంది కాబట్టి ఇది వాడికి రిటర్న్ ఇచ్చేస్తాం. అదే మిగిలింది వాడికి రిటర్న్ ఇచ్చేసేది చెప్తున్నాడు, అంతే, ఇక్కడితో అయిపోయింది. థ్యాంక్స్. ఎక్కువ సెక్షన్ 132 అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క కేసులోనే మనం దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాడు. ఓకే, థ్యాంక్ యూ.